పాపులర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం మీనరాశి వారికి 2026 నుండి 27 మధ్య కాలంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా మీ ఆర్థిక పరిస్థితి మరియు మీకు లభించే గౌరవ మర్యాదలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. మీనరాశి వారికి ఈ సంవత్సరంలో లెక్కలు చూస్తే నిజంగా సంతోషంగా ఉంటుంది. శ్రీ పరాభావనామ సంవత్సరంలో మీ లెక్కలు అద్భుతంగా ఉన్నాయి. ఆదాయం 14, వ్యయం 11. మీ ఆదాయం సంఖ్య 14గా, వ్యయం సంఖ్య 11గా ఉండటం వలన రాబడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఖర్చుల సంఖ్య తక్కువ కాబట్టి డబ్బులు వృధా కాకుండా నిలబడుతుంది. ఇది మీనరాశి వారికి ఆర్థికంగా చాలా స్థిరత్వాన్ని ఇచ్చే శుభ సంకేతం. రాజ్యపూజ్యం, అవమానం లెక్కలు. రాజ్యపూజ్యం సంఖ్య 7, అవమానం సంఖ్య 2. మీకు రాజ్యపూజ్యం 7 కాబట్టి మీరు వెళ్ళిన ప్రతి చోట గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఉద్యోగంలో, సమాజంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే అవమానం సంఖ్య 2 మాత్రమే కాబట్టి కష్టాలు, ఇబ్బందులు, అనవసరమైన గొడవలు చాలా తక్కువగా ఉంటాయి. మీ గోల్డెన్ పీరియడ్ జూన్ నుంచి అక్టోబర్ వరకు. మీనరాశి వారికి ఈ సంవత్సరంలో అత్యంత అనుకూలంగా ఉండే కాలం జూన్ నుండి అక్టోబర్ మధ్య. ఈ సమయంలో గురువు పంచమ స్థానంలోకి వస్తాడు. కెరియర్ మరియు ఆర్థిక లాభాలు. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడుల నుండి భారీ లాభాలు వస్తాయి. మీరు పెట్టే ప్రతి పెట్టుబడి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. సంతానం, వివాహం. సంతానం కోసం ప్రయత్నిస్తున్న దంపతుల కోరికలు ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. అలాగే పెళ్లి ప్రయత్నాలు చురుగ్గా ఉంటే వివాహ నిశ్చయమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొదటి 6 నెలలు జనవరి నుండి జూన్ వరకు. ఈ ప్రారంభంలో గురువు అనుకూలంగా ఉండటం వలన కొత్త ఇల్లు లేదా వాహన కొనుగోలు చేసే యోగం ఉంది. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం, తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏలినాటి శని తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మీనరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని 2వ దశ జరుగుతుంది. దీనివలన చిన్నపాటి ఒడిదుడుకులు, మానసిక ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా అక్టోబర్ తర్వాత గురువు అనుకూలించట్లేదు కాబట్టి ఈ సమయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక జాగ్రత్తలు. ఈ సమయంలో ఆర్థికంగా ఒడిదుడుకులు, ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అందుకే అక్టోబర్ తర్వాత ఆస్తి, భూమి లేదా వాహన కొనుగోలు చేసే పెద్ద లావాదేవీలకు కొంచెం దూరంగా ఉండటం మంచిది. రుణాల విషయంలో జాగ్రత్త వహించండి. ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఎంత కష్టపడినా ఇంకా పని మిగిలి ఉందేమో అని అనిపిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ. మీరు ఆరోగ్యంపై, ముఖ్యంగా జీర్ణక్రియ సంబంధిత సమస్యలపై శ్రద్ధ పెట్టాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. పరిహారాలు. ఏలినాటి శని ప్రభావం తగ్గటానికి మరియు మీ అదృష్టం తోడవటానికి ఈ పరిహారాలు పాటించండి. శనిదేవుని పూజ. ప్రతి శనివారం వీలైతే శనిదేవుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. హనుమాన్ చాలీసా. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం వలన శని యొక్క ప్రభావం తగ్గుతుంది. దత్తాత్రేయ పూజ. గురువారం నాడు పసుపు రంగు దుస్తులను ధరించి దత్తాత్రేయ స్వామిని పూజించండి. ఇది అక్టోబర్ తర్వాత మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద మీనరాశి వారికి అక్టోబర్ వరకు కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ గోల్డెన్ పీరియడ్ను తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కమెంట్లో అడగండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. పాపులర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.